నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి నక్సల్స్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హింసను విడనాడాలని ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని దేశంలోని నక్సలెట్లందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు లేకపోతే పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్ ను నిర్వహిస్తామని హెచ్చరించారు నక్సలిజానికి వీడ్కోలు పలికేందుకు 2026 మార్చి 31వ తేదీన తుది గడువుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్గఢ్ నక్సల్స్ బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు హింసను వీడాలని నక్సల్స్ ను వేడుకుంటున్నానని ఆయుధాలను విడిచిపెట్టాలని ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించాలనే తరహాలో నక్సల్స్ లొంగిపోవాలని ఒకవేళ మీరు వినకుంటే అప్పుడు నక్సల్స్ నిర్మూలన చర్యలు చేపడతామని షా పేర్కొన్నారు ఇక బతిలాడి చెప్తున్నా నక్సలిజాన్ని విడిచిపెట్టండి జనజీవన శ్రవంతిలో కలవండి మిమ్మల్ని మేము ఆదుకుంటాం అట్లా కాదు అని మేము చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు చేసిండు అనుకో ఇక అప్పుడు మేమేం చేయాలో అది చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఇక మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో భద్రతా దళాలు ప్రగతిని సాధించాయని తెలిపారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితమైనట్లు ఆయన వెల్లడించారు దేశంలో నక్సల్స్ హింస సిద్ధాంతాలను తుడిచిపెడతానని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం 4 జిల్లాలకే పరిమితమైంది మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయి అని తెలిపారు అంతేకాదు నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్స్ గతంలో నిర్ణయించారు అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసింది ఛత్తీస్గఢ్లో నక్సల్స్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది దీని ద్వారా ఉద్యోగ ఆరోగ్య ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం అని అమిత్ షా భరోసా ఇచ్చారు ఇక ఛత్తీస్గఢ్లోని 55 మంది నక్సల్స్ బాధితులు తమకు న్యాయం చేయాలని గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలు చేశారు బస్తర్ శాంతి సమితి పేరుతో ర్యాలీని నిర్వహించారు నక్సల్స్ ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్స్ వల్ల ప్రాణాలను కోల్పోతున్నామని వారి నుంచి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు మహిళలు సురక్షితంగా లేరని ఒంటరిగా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు బాలికలకు సరైన విద్య కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు ఈ టైంలోనే ఒక విషయం చెప్పాలి మొన్న ఈ మధ్య నక్సల్స్ తెరవకూడదు అన్న ఒక స్కూల్ని తెరిచేందుకు ఆ స్కూల్ టీచర్ని అత్యంత పాశవికంగా చంపేశారు అదైతే చాలా ఘోరమైన అంశం ఇక దీనిపై స్పందించిన అమిత్ షా శుక్రవారం నక్సల్స్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు దేశంలోని హింసను విడిచిపెట్టాలని నక్సల్స్ అందరినీ హెచ్చరించారు వారికి ఓ సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నక్సల్ ప్రభావిత ప్రజల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగాలు హెల్త్ కేర్ ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు ఏదేమైనా కానీ పథకం ద్వారా అన్ని రకాలుగా ఆదుకుంటాం నిజంగా కూడా ప్రజలకు మేలు జరగాలి అనే నినాదం ఉంటే డైరెక్ట్ ప్రజాక్షేత్రంలో పోరాటం చేయండి మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండగా ఉంటుంది అని చెప్పడంతో పాటు ఇంత బుజ్జగించి చెప్పినా వినకుంటే మాత్రం చర్యలు తప్పవు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇదేదో బీజేపీ కావాలని తీసుకున్న నిర్ణయం కాదు నక్సల్స్ బాధిత కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఆ తరుణంలో తీసుకున్న నిర్ణయం మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతను అందించండి మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా మీ సహకారం చాలా 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 అవసరం దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ కూడా వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఎంత వీలైతే అంత లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై భారత్